వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్. మిత్రులారా, నేను మీ బీవీఆర్ రావుని. మనము అత్యంత సుందరమైన ప్రదేశాల కోసం ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాం, విదేశాలకు వెళ్తూ ఉంటాం. కానీ భారతదేశంలోనే అద్భుతమైన కొన్ని ప్రదేశాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో వాటిల్లో కొన్నిటిని మాత్రం మీకు పరిచయం చేస్తాను. సో మిగతా కూడా తర్వాత పరిచయం చేస్తాను. ముందుగా సుందర్బన్స్ భారతదేశం బంగ్లాదేశ్ మధ్య విభజించబడిన ఒక పెద్ద మడ అడవుల రిజర్వ్ ప్రాంతం అయినప్పటికీ ఈ నేషనల్ పార్క్ ఎక్కువ భాగం బంగ్లాదేశ్లో ఉంది, 1/3 వంతు భారతదేశంలో ఉంది. ఇక్కడ పర్యాటక సౌకర్యాలు అందుబాటులో ఉండటం వల్ల పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తుంటారు. సుందర్బన్స్కి రాష్ట్ర రాజధాని కోల్కతా నుండి ప్రతిరోజు కార్లు, బస్సులు నడుస్తాయి. స్థానిక రెస్టారెంట్లు, రెస్ట్ హౌస్లు రుచికరమైన స్థానిక ఆహారాన్ని, కొన్ని చాలా తనివి తీర్చే సముద్ర జీవుల ఆహారాన్ని కూడా అందిస్తాయి. అలాగే లడఖ్, బహుశా చాలామంది తెలిసే ఉంటుంది, జమ్మూ కాశ్మీర్. సింధు నదీ తీరాన ఉన్న లడఖ్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం మరియు ఇది జిల్లా కూడా. దీనికి ఆఖరి సింగ్రిలా, ది లాస్ట్ సింగ్రిలా, చిట్టి టిబెట్, లిటిల్ టిబెట్, చంద్రప్రదేశం, ది మూన్ ల్యాండ్, విరిగిన చంద్రుడు, ది బ్రోకెన్ మూన్ అనే పేర్లు కూడా ఉన్నాయి. అందమైన సరస్సులు, బౌద్ధారామాలు, మంత్రముగ్ధులను చేసే ప్రకృతి దృశ్యాలు, పర్వత శిఖరాలు ఈ ప్రదేశం యొక్క కొన్ని ఆకర్షణీయమైన అంశాలు మనం తప్పకుండా చూడాల్సిన ప్రదేశం. అలాగే మధురలో దేశంలోకెల్లా అతిపెద్ద రిఫైనరీ పరిశ్రమ ఉంది. ఇది ఆసియాలోని అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ. యమునా నది ఒడ్డున కల మధుర భారతీయ సంస్కృతి మరియు నాగరికతలకు కేంద్రంగా ఉంటుంది. ఈ దేశంలో చాలామంది ప్రశాంత జీవనానికి ఇక్కడ కల ఆశ్రమాలకు వచ్చి ఆనందిస్తారు. ఇక్కడ శ్రీకృష్ణ జన్మభూమి టెంపుల్ చాలా పవిత్రంగా భావిస్తారు మధురలో. అలాగే మరొక విశిష్టమైన ప్రదేశం ఇగ్నో, అంటే ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ. ఇగ్నో విశ్వవిద్యాలయం ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంది. ఈ విశ్వవిద్యాలయం దేశంలో ఉన్న విద్యాలయాలన్నింటిలో అతిపెద్దది. సుమారు దేశం మొత్తం మీద 3 మిలియన్ మంది విద్యార్థులు ఈ విశ్వవిద్యాలయంలో చదువుతూ ఉంటారు. అయితే మన తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విజయవాడలో కూడా ఇగ్నో స్టడీ సెంటర్లు ఉన్నాయి, చాలా గ్రేట్. అలాగే సెకెథ్రెడల్, అంటే పాత గోవా. సెకెథ్రెడల్ చర్చి అలెగ్జాండ్రియా కేథరిన్కు అంకితమైంది. సెకెథ్రెడల్ ఆఫ్ శాంత కటారినా అనే పేరు గల ఈ చర్చి ఇండియాలోనే అతిపెద్ద చర్చిగా చెప్పవచ్చు. ఈ చర్చికి పర్యాటకులు సంవత్సరం పొడవునా వస్తూనే ఉంటారు. ప్రత్యేకించి క్రిస్మస్ పండుగ సందర్భంలో అధిక సంఖ్యలో వస్తారు. ఈ చర్చి పొడవు సుమారు 250 అడుగుల వెడల్పు, 181 అడుగులు ఉండి 115 అడుగుల ఎత్తుగా చాలా గంభీరంగా ఉంటుంది. 10 అంతస్తుల కంటే అధిక ఎత్తు కలిగి ఉంటుంది ఇది. సో ఇది కూడా గోవా వెళ్ళినప్పుడు తప్పకుండా చూడాల్సిన ప్రదేశం. అలాగే మన వాణిజ్య రాజధాని ముంబైలో దేశంలోకి వెళ్ళే పెద్ద నౌకాశ్రయం ఉంది, కనుకే తరచూ గేట్వే ఆఫ్ ఇండియాగా అభినందిస్తారు. భారతదేశానికి ప్రధాన ఆర్థిక నగరమైన ముంబై ఎప్పుడో 2000 సంవత్సరాల కాలంలో పాలించిన బ్రిటిష్ కాలం నుంచి కూడా వన్నె తగ్గలేదు. ఇక్కడికి దుబాయ్, సౌదీ అరేబియా వంటి దేశాల నుంచే కాకుండా ఆఫ్రికా ఖండంలోని మరికొన్ని దేశాల నుంచి, ఐరోపా ఖండం నుంచి కూడా ఫెర్రీలు నడుస్తూ ఉంటాయి. సో గ్రేట్. అలాగే అండమాన్ నికోబార్ దేశంలోకి వెళ్ళే పెద్ద దీవులు. ఈ దీవులు రాజధాని పోర్ట్ బ్లెయిర్. సో గుంపులు లేని ఒంటరి ప్రదేశాల్లో మీరు విహరించాలంటే తప్పకుండా ఈ దీవులకు వెళ్ళాల్సిందే, వెళ్ళి మీరు చక్కగా ఆనందించాల్సిందే. మీకు ఇక్కడ లెక్కకు మించి బీచ్లు ఉంటాయి. వందలాది పక్షులు కిలకిల రాగాలు, పూల పరిమళాలు ప్రత్యేకించి కొత్త జంటలకు హానిమూన్ అందాలను మరింత పెంచుతాయని చెప్పవచ్చు అండమాన్ నికోబార్. అలాగే మనం కోల్కత్తా భారతదేశంలో తూర్పు భాగంలో ఉన్న పశ్చిమ బెంగాల్ రాజధాని అయిన కోల్కత్తా వైశాల్యం రీత్యా అతిపెద్ద నగరం. ఈ నగరంలో సినిమా షూటింగ్లు అనేక జరుగుతుంటాయి. పురాతన కాలం నుంచి కూడా తూర్పు వర్తకానికి పెద్ద దిక్కుగా ఈ నగరం వ్యవహరించింది. పురాతన కాలం నుంచి కూడా తూర్పు వర్తకానికి పెద్ద దిక్కుగా
మనం చెప్పుకోవచ్చు. మరి ఇక్కడున్న విక్టోరియా మహల్, హౌరా వంతెన ఈ నగరానికి ప్రధాన ఆకర్షణగా చెప్పుకోవచ్చు. వీలైతే కోల్కతా వెళ్ళి రావచ్చు. అలాగే తీహార్ మీకు సుపరిచితమే. భారతదేశంలోని భారత రాజధాని ఢిల్లీలో ఉన్న చాణక్యపూర్ నుంచి 7 కిలోమీటర్ల దూరంలో తీహార్ గ్రామంలో ఉంటుంది ఈ జైలు. అందుకే ఎక్కువగా తీహార్ జైలు అని అంటారు. తీహార్ జైలు భారతదేశంలోనే కాకుండా దక్షిణ ఆసియాలోనే అతిపెద్ద కారాగార ప్రాంగణం. ఈ జైల్లో 6,251 మంది సరిపోయే వసతులు ఉన్నా ఎప్పుడూ అంతకన్నా ఎక్కువ మందికి ఆశ్రయం ఇస్తుందట. మరి ఏం చేస్తారు, నేరస్తులు ఎక్కువైపోతున్నారు. ఎంతోమంది రాజకీయ నాయకులు సైతం ఇక్కడ ఊచలు లెక్క పెట్టడం జరిగింది. మనం చూస్తూనే ఉన్నాం. కవిత. సో అలాగే ఊలార్ అంటే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని శ్రీనగర్లో నెలకొని ఉన్న ఊలార్ సరస్సు భారతదేశంలోని అతిపెద్ద మంచినీటి సరస్సు మరియు ఆసియాలోనే అతిపెద్ద మంచినీటి సరస్సులలో ఒకటి. ఇది వివిధ జాతుల పక్షులు మరియు చేపలకు ఆవాసంగా ఉంటుంది. సాధారణంగా గుండు చేప, రోజీ బార్డ్, దోమ చేప, క్రాసో చైలస్లాటియస్, వివిధ రకాల మంచు జల్ల చేపలు కూడా ఇక్కడ ఉంటాయి. చేప స్థానికుల ఆహారంలో ఒక ముఖ్యమైన భాగంగా ఉంటుంది. సో మరొకటి రాష్ట్రపతి భవన్. దేశంలోనే కాదు ప్రపంచంలోనే మరే ఇతర రాజ్యాధినేతకు లేని నివాస గృహం ఇది. అంటే అధికార నివాసం ఒక్క మన రాష్ట్రపతికి మాత్రమే ఉంది. ఢిల్లీలో ఈయన నివసించే గృహాన్ని రాష్ట్రపతి నిలయం అంటారు. దీని నిర్మాణంలో ఎక్కడ స్టీల్ ఉపయోగించకపోవడం గమనార్హం. మొత్తం 340 గదులతో 4 అంతస్తులుగా ఉండే ఈ భవనంలో దర్బారు హాలు, అశోక హాలు, డైనింగ్ హాల్, మొఘల్ గార్డెన్లను మాత్రమే సందర్శకులు అనుమతిస్తారు. దర్బారు హాలు జాతీయ అవార్డుల ప్రధానోత్సవాలకు, అశోక హాలు మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవాలకు, డైనింగ్ హాల్లో ఒకేసారి 104 మంది కూర్చొని భోజనం చేయడానికి ఉపయోగిస్తారు. సో గ్రేట్ ఇది. అలాగే పరిటాల ఆంజనేయ స్వామి విగ్రహం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లాలో గల పరిటాలలో ఉన్న విగ్రహం దేశంలోనే కాక ఆసియా ఖండంలోకెల్లా అతిపెద్ద విగ్రహంగా చరిత్రకెక్కింది. ఇక్కడున్న అభయాంజనేయ స్వామి విగ్రహం ఎత్తు 135 అడుగులెత్తు ఉంటుంది. ఇక్కడున్న విగ్రహాన్ని చూసేందుకు భక్తులతో పాటుగా పర్యాటకులు రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి కూడా వస్తూ ఉంటారు. తప్పకుండా దర్శించుకోండి పరిటాల ఆంజనేయ స్వామి విగ్రహం. అలాగే జోగ్ ఫాల్స్ అంటాం. దేశంలోనే అతి ఎత్తైన జలపాతంగా పేరు కాంచిన జోగ్ ఫాల్స్ ఏదైతే ఉందో కర్ణాటక రాష్ట్రంలో ఉంది. ఈ జలపాతం శరావతి నది నుంచి ఏర్పడుతుంది. ఈ జలపాతం ఎత్తు 253 మీటర్లు. ఈ జలపాతం చుట్టూ ప్రకృతి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడ చాలా వరకు అన్ని భాషల సినిమా షూటింగ్లు కూడా జరుగుతుంటాయి. సో మిత్రులు వీలైతే ఇవి దర్శించుకోండి. చాలా మన భారతదేశంలోనే గొప్ప ప్రదేశాలు ఉన్నాయి మిత్రులు. ఇంకా ఇవే కాదు, నేను చెప్పింది చాలా తక్కువ, ఒక 10 మాత్రమే. ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ మీకు మిగతా వీడియోలో మీకు వాటి గురించి చెప్పడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే అమూల్యమైన మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. బీవీఆర్ టీవీ అఫీషియల్ అనే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి మిత్రులారా. థ్యాంక్ యూ సో మచ్.